ఎన్నికలు అవుతాడు మనకి. నామినేషన్ సమయంలో అభ్యర్థులు ఇస్తున్నటువంటి అఫిడవిట్లు ఆస్తుల వివరాలకు సంబంధించి వాస్తవ లెక్కలు ఎంతవరకు ఉన్నాయంటారు? అసలు అంటే కేసీఆర్ లాంటి వ్యక్తులు చూసినట్టయితే సొంత కారే లేదని చెప్పేసి తన అఫిడవిట్లో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నింటినీ ప్రజలు ఎలా నమ్మవచ్చు అంటారు? లోక్సభ ఎన్నికలు అయితే, మన శాసనసభకు జరుగుతున్న ఎన్నికలు అయితే ఇంచుమించుగా ఇప్పుడు నామినేషన్ చేసినటువంటి వాళ్ళు కొన్ని వేల మంది అభ్యర్థులు, వాళ్ళందరికీ కూడా కోట్లాది రూపాయల ఆస్తులున్నా, వేలాది కోట్ల రూపాయల ఆస్తులున్నా, వందలాది కోట్ల రూపాయల ఆస్తులు కారు లేదన్నట్టు చెప్పిన సందర్భం నామినేషన్ పత్రాల్లో వేసినటువంటిది. ఇంతకన్నా ప్రజలు ఇంతకన్నా మోసం చేయటం ఎక్కడ ఉండదండి. ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు చెప్పుకుంటే కూడా సిగ్గేసేటువంటి విషయాలు. ఇన్ని వందల కోట్లు పెట్టి కారు లేకుండా సైకిల్ మీద వెళ్తాడండి, రిక్షాలో వెళ్తాడా, ఆటోలో వెళ్తాడు, ఎట్లా వెళ్తాడు? ఆ కారు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రతి వాడికి కూడా నామినేషన్ వేసిన వాళ్ళకి BMW కార్లు, వోల్క్స్ వ్యాగన్ కార్లు, వాళ్ళకి బెంజ్ కార్లు ఉన్నటువంటి వ్యక్తులు నేను చూశాను. వాళ్ళ కారులో దిగినటువంటి సందర్భాన్ని చూశాను. వాడు తీసుకొచ్చి నామినేషన్ వేసిన సందర్భాలు చూసాం. వాడు కారు లేదు, నాకు కారు అసలు లేదు, ఆ కారులోనే వచ్చాడు. ఎవరిదంటే కారు? భారీ కారు అండి. భారీ కారు ఆయన కారు కదా, ఇంట్లో భార్యకి సంబంధించిన ఆస్తులు ఆయన కదా, ఆయన ఇద్దరు కలిసి వచ్చి పిల్లలతో సైతంగా వచ్చి మా ఇంట్లో ఎవరికి కారు లేదు అని చెప్తే డ్రైవర్లే అండి, కార్లు డ్రైవర్లు పట్టుకెళ్ళిపోతే ఒప్పుకుంటారు వాళ్ళంతా. ఆ కార్లన్నీ బెంజ్ కారు పట్టుకుపోతే ఒప్పుకుంటాడా? అలా BMW కారు 2 కోట్ల రూపాయలు కారు పట్టుకెళ్తే ఒప్పుకుంటాడా? ఇవన్నీ ప్రజలు మోసం చేయడం కోసం. అంచేతను ఏనాడు శ్రీశ్రీ గారు చెప్పారు, ఇది దొంగ నాయకులు, దొంగ ఓట్లతో గెలిచినటువంటి ఇది డెమోక్రసీ అని చెప్పాడు. ఆ విధంగా ఈ విధంగా ప్రజాస్వామ్యం ఎన్నాళ్ళు బతికజాలదండి. ఇప్పటికే ప్రజలు అసంతృప్తి. అంటే న్యాయబద్ధంగా వచ్చినటువంటి ఆస్తులు కలిగి ఉంటే పెద్దగా నష్టలేకపోవచ్చు, కానీ వాస్తవాలను వాస్తవ ఆస్తులను దాచిపెట్టి ప్రజల ముందుకు వెళ్ళడం అనేది ప్రజలను మోసం చేయడం అని అంటారు. అంతే, 100% ప్రజలు మోసం చేయటం అండి. ఎందుకన్నా ఇప్పుడు దేశంలో పోటీ చేసిన నందన్ నీలకనే ఉన్నాడు, ఆయన బెంగళూరు నుంచి పోటీ చేస్తున్నాడు. 7,000 కోట్ల రూపాయల ఆస్తిగా ఆయన సంపన్నుడు. అదే బాలకృష్ణ పక్కనే పోటీ, ఆయన ఫార్మా ఇన్ఫోసిస్ డైరెక్టరు, ఆయన కూడా పోటీ చేస్తున్నాడు బెంగళూరు వెస్ట్ నుంచి. వీళ్ళందరూ కూడా వందలాది కోట్ల రూపాయలు ఉంటుంది. క్రిమినల్స్ అంతా పార్లమెంట్లో ఉన్నటువంటి సందర్భాన్ని ఇదివరకు మనం న్యూస్ పేపర్స్ సర్వేల్లో వచ్చింది, అంటే రికార్డుల ప్రకారం వచ్చింది. 150 మంది క్రిమినల్స్ ఉన్నారండి, దొంగ వ్యాపారస్తులు ఉన్నారని. ఇప్పుడు కార్పొరేట్ సెక్టార్ అంతా కూడా, అదేవిధంగా రియల్ ఎస్టేట్ చేసేటువంటి వాళ్ళు, బిల్డర్స్, వీళ్ళందరూ కూడా అసెంబ్లీలోకి పార్లమెంట్లోకి చొచ్చుకుపోవాలంటే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకోసం? ఈ దేశాన్ని దోసుకు తినడం కోసం, ఈ ప్రజలు మోసం చేయడం కోసం. అందుచేతని స్పష్టమైనటువంటి ఒక రాండ్ ఉన్నటువంటి తరిమిల నాగిరెడ్డి గారు లాంటి వాళ్ళు కానీ, సుందరయ్య గారు లాంటి కానీ, టంగుటూరు ప్రకాశం పంతులు గారు కానీ, ఆ విధంగా కృపలాని గారు, ఆ ఉన్నటువంటి కామరాజు నాయుడు గారు, ఇటువంటి వారసత్వం మనకి నశించిపోయింది. కొత్త తరం, ఇప్పటికైనా కొత్త తరం వచ్చి, ఇప్పటికీ కూడా కొంతమంది చీఫ్ మినిస్టర్లు ఉన్నారు ఈ దేశంలోని. మాణిక్ సర్కార్ తిరుపతిలో ఆయన బ్యాలెన్స్ ఓన్లీ 3 లక్షల రూపాయలండి. ఎవరైనా సీఎం 3 లక్షల రూపాయలు బ్యాలెన్స్ ఉందంటే నమ్ముతారా? ఆయన భార్య సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. అదేవిధంగా పాండిచ్చేరిలో, పుదుచ్చేరిలో మినిస్టర్గా ఉన్నటువంటి లింగస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన బుల్లెట్ మీదగా ఆఫీస్కి వెళ్తాడు సెక్రటరియట్కి. ఏ సెక్యూరిటీ లేదండి. అది ఎంత వెరీ సింపుల్ పర్సన్. ఇలాంటి ముఖ్యమంత్రులు కూడా మన దేశంలో ఉన్నారు. అటువంటి కాన్సెప్ట్, అటువంటి సిద్ధాంతం ఉన్నటువంటి వాళ్ళు, యువకులు ఈ దేశానికి వచ్చినప్పుడు ఈ దేశం బాగుపడుతుంది. లేకపోతే ఇది మరో రూటు వెళ్ళటానికి అవకాశం ఉన్నది. నక్సలిజం ఉందంటే నక్సలిజానికి ఎందుకు వెళ్తున్నారండి? ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వెళ్తున్నారు. ఇలాంటి వాళ్ళు లేని రోజున తప్పనిసరి స్విట్జర్లాండో, ఐర్లాండో, లేకపోతే నార్వే, డెన్మార్కో అవినీతి లేని దేశాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. అంటే అవినీతి లేని దేశాల్లో 5 దేశాల్లో ఉన్నటువంటి దేశాల్లో నేను చెప్పినటువంటి దేశాలు, అటువంటి దేశాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. అటువంటి ముఖ్యమంత్రులు మన దేశంలో ఉన్నారు. అటువంటి నాయకులు మన రాష్ట్రంలో ఉన్నారు, మన రాష్ట్రంలో పుట్టారు. అటువంటి వాళ్ళు కావాలి ఈ దేశానికి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఆలెన్ నరేంద్ర అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. దీని మీద ఆలెన్ నరేంద్ర గారు నాకు బాగా తెలుసు అండి. ఇదివరకు నేను జర్నలిజంలోకి వచ్చిన కొత్తలో ఆయన్ని ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది. ఆ రోజుల్లో సలావుద్దీన్ ఓవైసీకి ఎవరైతే ఉన్నారో, అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ తండ్రి, ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎంఐఎంని స్థాపకుల్లో ఆయన ఒకడు. ఆయన ఆ పార్టీని గెలిపించి ఒకే ఒక స్థానం గెలిచేది ఇక్కడ ఓల్డ్ సిటీ నుంచి. ఆయనకి పోటీగా నిలబడి టైగర్ నరేంద్ర అని పేరు ఉంది ఆ రోజుల్లో. చంద్రాయణగుట్ట నుంచి ఆయన అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా బయటకు రాలేనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి పబ్లిక్కి ఒక నాయకుడు పుట్టాడనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఎదిగినటువంటి నేత ఆయన పేరు చెప్తేనే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక విధమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి హీరోగా చూసినటువంటి సందర్భం. ఆ ప్రాంతంలో ఒక నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈ గణేష్ ఉత్సవాలకి ఒక రూపకల్పన చేసినటువంటి వ్యక్తి ఆ నరేంద్ర. అక్కడ యువకుల్లో ఆ రోజుని స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి వ్యక్తి. తలెత్తుకు తిరిగేలాగా పాత సిటీలో ఒక పాకిస్తాన్గా భావిస్తున్నటువంటి ప్రాంతాన్ని ఆ రోజుల్లో గత 30-40 సంవత్సరాల క్రితం ఆ రోజుల్లో ఆయన ఒక యువ నాయకుడికి ఎదిగినటువంటి వ్యక్తి.
ఆయన అటువంటి నాయకులు ఈ సిటీలో ఉన్న చాలామంది ఉన్నారండి. అదేవిధంగా డెమోక్రటిక్ కాన్సెప్ట్ తోటి తమ యొక్క పలుకుబడిని ఉపయోగించుకుని ఎదిగినటువంటి నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. కొత్త వాళ్ళ రంగారెడ్డి గారు కానీ, పూర్వం ఉన్నటువంటి మరి చెన్నారెడ్డి గారు కానీ, వాళ్ళందరూ కూడా ఈ ఓల్డ్ సిటీలో అన్ని వర్గాల ప్రజల్ని అభిమానించి ప్రేమించే విధంగా ఎదిగినట్టు. అదే నరేందర్ కూడా అన్ని వర్గాల ప్రజలు అభిమానించేవారు, ప్రేమించేవారు. ఒక విధమైనటువంటి నాయకుడు, మంచి బీజేపీకి ప్రాణం పోసినటువంటి నాయకుడు, జనసంఘ పార్టీకి ప్రాణం పోసిన, భారత జనసంఘ కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ కానీ ఆర్ఎస్ఎస్లో కానీ ఎదిగినటువంటి నాయకుడు ఆయన. అటువంటి నాయకులు చాలామంది ఈ హైదరాబాద్లో పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే నరేంద్ర పోవటం ఆ పార్టీకి పెద్దలు వస్తాయి. అంటే లోక్సత్తా పార్టీ చూసినట్టయితే రీసెంట్గా ఎన్డీఏకి మద్దతు చెప్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీన్ని ఎలా పరిశీలించవచ్చు? జయప్రకాష్ నారాయణ రకరకాలుగా చెప్పారండి. మన్మోహన్ సింగ్ లాంటి ప్రైమ్ మినిస్టర్ లేరని చెప్పారు గత 3-4 సంవత్సరాల క్రితం. మనం కనుక ఆయన ఇంటర్వ్యూలు కానీ చూస్తేనే ఆయన గ్రేట్ ఎకానమిస్టు, అయినటువంటి వాడు రావటం మన దేశానికి మంచిది. ఆయన విధానాలని సిద్ధాంతాలు సపోర్ట్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ స్వయంగా ఆయన కొన్ని సంస్థలు కూడా నామినేట్ చేసినటువంటి సందర్భం. ఆయన కూడా ప్రైమ్ మినిస్టర్తో కలిసి కొన్ని సందర్భాల్లో పనిచేసినటువంటి వ్యక్తి. ఆ విధంగా ఆయన సపోర్ట్ చేశారు. ఒక సందర్భంలో ఈ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇవాళ మోడీని సపోర్ట్ చేస్తున్నారు. మరి ఎందువల్ల మరి ఆయన సిద్ధాంత సారూప్యత ఇటు అటు కూడా సమర్థించే విధానం ఎందుకు వచ్చిందో తెలీదు. ఆయన పార్టీలో ఉన్నటువంటి సోషలిస్ట్ భావాలు ఉన్నటువంటి నాయకులు వరం గారు కానీ, అదేవిధంగా చాలామంది నాయకులు కానీ, యంగ్ జనరేషన్ ఉన్నటువంటి నాయకులు కానీ సోషలిస్టు విధానాలతో ఎదిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈవేళ మరి ఎన్డీఏకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటిది ఇప్పుడున్నటువంటి గాలిలో ఆయన కూడా కొట్టుకుపోతున్నారు అనిపిస్తుంది. ఈ ప్రవాహంలో కొట్టుకుపోయేటువంటి వ్యక్తుల్లో మేధావులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరూ కూడా ఇప్పుడు మోడీ హైప్లో వెళ్తున్నటువంటి వ్యక్తులు. ఈ మీడియా, కార్పొరేట్ మీడియా కానీ ఇతర న్యూస్ పేపర్ క్రియేట్ చేసినటువంటి ఆ కాన్సెప్ట్లో వెళ్తున్నటువంటి వాళ్ళు, ఆ వేవ్లో వెళ్తున్నటువంటి వాళ్ళు, అందులో ఒక భాగమే జయప్రకాష్ నారాయణ. థ్యాంక్ యూ అండి. ఇది వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తా విశ్లేషణ కార్యక్రమం న్యూస్ వాచ్. మీ నియోజకవర్గం కార్యక్రమం నెక్స్ట్ బులెటిన్లో చూస్తారు. రేపటి న్యూస్ వాచ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.